జీతాలు లేవు అన్న. ఇప్పటి వరకు 6 నెలల నుంచి జీతాలు లేవు. చెప్పిన పనుల్లో చేస్తున్నాము. గట్టిగా మాట్లాడి జీతాల గురించి ఇన్స్పెక్షన్కి వస్తే జీతాల గురించి అడిగితే ఇమీడియట్ గా శ్రీనివాసాచారి ఏడి గారు తీసేయడం జరుగుతున్నది. ఎంతో మందిని తీసేసిండు ఇప్పటి వరకు. మాకు ఇప్పటి వరకు జీతాలు లేవు. తెలంగాణ మోడల్ స్కూల్లో చేస్తాం మేము. అవుట్ సోర్సింగ్ కింద తెలంగాణ మోడల్ స్కూల్లో వాచ్మెన్, అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్, పీఈటీ ఇంతమందిని చేస్తున్నాము. ఇప్పటి వరకు జీతాలు లేవు. 6 నెలలు అవుతున్నది. 6 నెలల నుంచి జీతాలు లేవు. మరి మేము అడగనిక పోతే ఉంటే ఉండు, లేకుంటే పోతే పోరా పై దెంగయ్య అని చెప్పేసి అంటున్నాడు ఏడీ గారు. అది ఏడీ గారే అని చెప్తున్నాడు. ఆ విషయం ఏడీ గారే చెప్తున్నాడు. మా చేతుల్లో దెంగేంటికి వెళ్ళి అంటున్నాడు. ఎక్కువ అంటే ఉద్యోగంలోకి వెళ్ళి పీకేస్తామని మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మాట్లాడితే మా పరిస్థితి ఏంది? మాకు ఈ ప్రజాప్రభుత్వంలో మాకు న్యాయం ఏం జరుగుతున్నట్టు? అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకు జీతం వచ్చేది. ఇప్పుడు మొత్తం నెల కాదు కదా, 6 నెలలకు ఒకసారి కూడా జీతం రావడం లేదు. మా పరిస్థితి ఏమింది? రేపు మేము ఇంతమంది ఇప్పుడు కనీసం అన్నా మేము అవుట్ సోర్సింగ్ వాళ్ళము 2 లక్షల మంది ఉన్నాం. 2-3 లక్షల మంది కలిపినామనుకో మొత్తం ఈ ప్రజాప్రభుత్వాన్ని కూడా నామరూపాలు లేకుండా ఓడగొట్టే పరిస్థితి కూడా మాకు ఉంది. ఎప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలోనే ఈ సర్పంచ్, ఎంపీటీసీల కాడికి వెళ్ళి సురువు పెడితే అందరినీ ఈటంగా ఓడగొడతాం. ఇది గ్యారంటీ. ఇది 100% గ్యారంటీ. ఈ ఉద్యోగం ఉన్న కానే పోయిన కానీ ఆయన తీసేంచే పర్వాలేదు. కానీ కాకపోతే మాత్రం ఏంటంటే మా పొట్ట కాలుతున్నది, మా పేదోళ్ళ పొట్ట కాలుతున్నది. ఎంత బాధపడి మేము భూములు ఇచ్చి అన్ని ఇచ్చి, ఈ భూములు కూడా ఇచ్చిన నేను ఎందుకు ఈ స్కూల్ కొరకు ఎందుకు భూములు ఇచ్చి మేము అన్ని చేసి బాగుపడాలి, అంతా మంచిగా ఉండాలని చెప్పి చేసినాం. కానీ ఈ విధంగా అన్యాయం చేస్తారనేది మాకైతే తెలియదు. ఇంత అన్యాయం చేస్తున్నారంటే చాలా అన్యాయం ఇది సార్. దయచేసి ఇప్పటికైనా మా మీద దయదలిచి మా జీతాలు మాకు ఇప్పియాలని మేము